ముఖ్యంగా కాళేశ్వరంపై నిన్న హైకోర్టులో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఏదైతే కోర్టులో నిన్న వచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు బావా బామ్మర్దులు ఇద్దరు వాళ్ళకి తెలుసు వాస్తవంగా వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు కాదు, వాళ్ళకేమి న్యాయస్థానాలలో వచ్చేటువంటి తీర్పుల మీద అవగాహన లేక కాదు, కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని వాళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లు పెట్టి గతంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఉద్యమ సమయంలో ప్రజల్ని తప్పుతో పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి స్వింగ్లోకి మళ్ళీ వచ్చారు. వచ్చి కోర్టు తీర్పు ఏందనేది ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది, ప్రభుత్వానికి ఈ తీర్పుతోటి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నది, ఈ తీర్పుతోటి తేట తెల్లమైపోయింది, ఈ తీర్పుతోటి మళ్ళీ ఈ తీర్పు ఏది కాళేశ్వరం తీర్పుతోటి తెలంగాణ ప్రజలు మరియు రైతుల విజయం అని చెప్తారు. దేనికి తెలంగాణ ప్రజల విజయం ఇది, దేనికి రైతుల విజయం ఇది? మీరు కాళేశ్వరం కట్టి దండుకొని దాచుకున్న పైసలకు రైతులకు ఏం సంబంధము, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధము? ఇవే సెంటిమెంట్ డైలాగులు. ఇట్లాంటివి కొట్టే ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తారు. అసలు తీర్పు ఏంది? ఈ తీర్పు అసలు ఏమని వచ్చింది? తీర్పు ఎందుకు అసలు కోర్టుకు పోవాల్సి వచ్చింది? వీళ్ళు ఏ అంశం మీద కోర్టుకు పోయిర్రు? ఈ ఏ అంశాలు కూడా వాళ్ళు చెప్పకుండా అయిపోయింది, మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము అసలు కాళేశ్వరంలో స్కామే జరగలేదు, మంచి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం, ఏ 2 పిల్లర్లు ఊడిపోయినా ఏముంది, 100 ఏమన్నాడు కంపార్ట్మెంట్ ఏంది కాంపోనెంట్లు 100 కాంపోనెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు 2 కాంపోనెంట్లు పోతే ఏమవుతుందా అని చెప్పి హరీష్ రావు చెప్తాడు. అదే 2 పిల్లర్లు పోయినాయి అంటే 100 ఇష్యూస్ తోటి కూడినటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టులా 2-3 పోయినాయని గతంలో ఒకసారి చెప్తా. అంటే నేను ముఖ్యాంశంలో పోకముందు నిన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు పడ్డ సంబరాల గురించి చెప్తా. కేసీఆర్ గారు ఏం చెప్పారు? కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండెకాయ లాంటిదని చెప్పారు. మనిషికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయే. మేడిగడ్డనే కుంగిపోయిన తర్వాత, మనిషికి గుండెకాయ ఆగిపోయిన తర్వాత అన్ని అవయాలు బాగుంటే ఏం లాభం? అసలు ప్రాజెక్ట్ కట్టిందే నీళ్ళన్నాడ డంప్ చేసి ఆ నుంచి వేరే దగ్గరికి పంప్ చేయనికి. నువ్వు అక్కడనే పిల్లర్లు కుంగిపోయిందంటే ప్రాజెక్టులా, ఇంకా ప్రాజెక్ట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ప్రాజెక్టులు ఎక్కడ తప్పిదాలు లేవు, ప్రాజెక్టు సూపర్ ప్రాజెక్టు, దీంట్లో అసలు తేడానే లేదు ఎక్కడ. మీరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తుర్రని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్పిన. కాళేశ్వరం ఒక మనిషి అయితే మేడారం ఒక గుండెకాయ. మనిషికి గుండెకాయ అయిపోతే ఏమవుతుంది? మనిషి ప్రాణం కోల్పోతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కీలకమైన అంశం దగ్గర పిల్లర్లు కుంగిపోతే ఇంక ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కడ పోస్తావు? అక్కడి నుంచి ఏడ తోడిపోస్తావు? 2 ఏళ్ల నుంచి మేము సమయం వేస్ట్ చేసినామని, 2 ఏళ్ల నుంచి కావాలనే మేము మేడిగడ్డల నీళ్లు నింపకుండా అక్కడ బాగు చేయకుండా కాదు ఎంతో 400-500 కోట్లు పెడితే అయిపోయేది, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అంటారు వాళ్ళు సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రజలకు చెప్పేటప్పుడు క్లారిటీతో చెప్పండి. ఉంది కదా నోరు చెడాపెడా వాగితే చెల్లదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? దాంట్లో నీళ్లు నింపితే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉంది, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి నివేదికలు ఇచ్చింది. కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కట్టేటప్పుడే సరిగ్గా పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేయకుండా, అక్కడ ఉన్న పరిణామాలకు ధీటుగా కట్టే ప్రయత్నం చేయలేదు కాబట్టి అది కుంగిపోయిందని వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ నీళ్లు నింపితే ఏమైంది? మళ్ళీ కొట్టుకోపోతే ఎవరు మునిగిపోతారు? ఊర్లు మునిగిపోతాయి. దాన్ని పక్కన పెట్టి 2 ఏళ్ల నుంచి కాలయాపన చేసిర్రు. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని స్టార్ట్ చేయండి అంటే మాకు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు రైతులు బాగుండాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు ప్రజలు మంచిగా ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదా?
మీరు చెప్తేనే మాకు తెలుస్తుందా ఏంది? మీరు కట్టిన ప్రాజెక్ట్ని మీరు ఏ విధంగా కట్టిరో తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ అప్పుడు కుంగిపోయిన తెల్లారి వీళ్ళు పోలీస్ కేసులు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద. అక్కడ పోలీస్ స్టేషన్లో, దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఏమని? బాంబులు పెట్టి పేల్చిరని. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ కథలు ఎట్లుంటాయో. తప్పించుకోనికి అయ్యాలా తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించి ఎట్లన్నా 23 ఎన్నికలు బయటపడాలని ఒక వ్యూహం వేసిరు. కానీ తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకురు కాబట్టి అలా బయటపడిపోయింది వారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తీర్పులో ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కానీ అందులో బాధ్యులు ఎవ్వరికి కూడా నిన్న క్లీన్ చిట్ ఇవ్వలేదు. దాంట్లో ఏం చెప్పారంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 6 కొట్టివేయాలని వీళ్ళు పిటిషన్లు వేసుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. జీవో నెంబర్ 6 ద్వారా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఎంక్వైరీ చేయమని ఇచ్చిందో ఆ జీవోను కొట్టివేయాలని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ఎక్కడ కూడా నిన్న తీర్పులో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమిషన్ వేయాలనే దాన్ని తప్పుపట్టలే. వీళ్ళను నిర్దోషులని లేదు, వీళ్ళు తప్పు చేయలేదని తీర్పు చెప్పలేదు. ఏమని చెప్పిర్రు? 1952 సెక్షన్ 3 ప్రకారము జీవో ఎంఎస్ నెంబర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు తీర్పిచ్చింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారము నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టింది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే నోటీసులు మీరు విచారణ చేయడం తప్పు కాదు, అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ నోటీసులు సరి అయిన సమయానికి వాళ్ళకి ఇవ్వకపోవడము, వాళ్ళు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మీరు ఎటువంటి యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవద్దని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్ట్ చేశారు, మాకు సరైన సమయం ఇవ్వలేదు, మేము చెప్పుకోలేకపోయినాము, మేము వాస్తవాలు చెప్పడానికి కూడా మాకు వాళ్ళ దగ్గర ఏమున్నాయో నివేదికలు మాకు పేపర్లు టైంకి ఇవ్వలేదన్న ఒక అంశాన్ని చెప్తే కోర్టు ఏమన్నదంటే సరే వాళ్ళకేదో అభ్యంతరం ఉంది కదా, వాళ్ళేదో మాకు ప్రాపర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మాకు సరైన సమయానికి ఇవ్వలేదు కాబట్టి కాగితాలు ఇవ్వలేదు, మేము సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి దీని మీద వాళ్ళే తుది రిపోర్ట్లు ఫైనల్ చేసారు, మమ్మల్ని పట్టించుకోలేదని వీళ్ళు అభ్యర్థించుకుంటే దాని మీద ఈ యొక్క తీర్పు వచ్చింది. ఈ తీర్పులు ఏముందని చెప్పి మీరు ఆనందపడుతురో చెప్పండి అబ్బా. మొత్తానికి బాబా అమ్మడులు ఇద్దరు కలిసి జబ్బలు జారేసుకొని నిన్న మొత్తం తీన్మార్ డ్యాన్స్లు వేయాల్సినంత గొప్ప తీర్పు ఏంది చెప్పిందా అంటే దీంట్లో క్లీన్ చిట్ ఇచ్చిరా. దీనికంటే ముందే మీరు చూసినట్టయితే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజ్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలు, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే సమర్పించింది. వాస్తవంగా అంటే వీళ్ళు కట్టేది తప్పు, వీళ్ళు ఏమాత్రం డిజైన్లు కానీ నిర్మాణం కానీ ఆలోచించి ఇంజనీర్లతో సంప్రదించి సరి అయినటువంటి తొందరపాటుతో చేయాలన్న ఉద్దేశంతో చేసి. ఎందుకు తొందరపాటుతో చేసిరంటే మీకు చెప్తా. వాస్తవంగా కేసీఆర్ గారికి బ్రాండ్ కావాలని ఉండే, ఏది తెలంగాణకు నేను కట్టిందే బ్రాండ్ కావాలని. సరే నేనున్నంత కాలంలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని టేకప్ చేసిండు. యాక్చువల్లీ ఇది కాళేశ్వరం కాదు, దీని పేరు ప్రాణహిత చేవెళ్ళ. ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేది కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెట్ ప్రాజెక్ట్. దీన్ని హైజాక్ చేసి ఏదో రాత్రిపూట ఫామ్ హౌస్లో వండుకొని ఏదో చంద్రుని చూసుకుంటామన్నాడో చుక్కలు చూసుకుంటామన్నాడో కానీ ఏదో ఉపాయం వచ్చింది, దీన్ని ఇట్లా కట్టి ఇక్కడ తీసుకొస్తే చాలా నీళ్ళు వస్తాయి, ఈ నుంచి ఇట్లా పంపు చేద్దామని చెప్పి ఆయనే రాత్రి విశ్వేశ్వరయ్య అయ్యిండు.
అయ్యి మ్యాపులు తెప్పించుకొని మ్యాప్లనే చూసుకుంటా పైనుంచి ఇగో గీడ కట్టుర్రి, గీ నుంచి గీడికి పోయాలి, అవసరమైతే పంపులు పెట్టుర్రి. ఆ పంపులు ఎంతలా ఉంటాయో, దాని కరెంటు బిల్లు ఎంత ఇద్దో, రైతుకిచ్చే నీళ్లకు పెట్టే కరెంటు బిల్లు మీద పెట్టే పెట్టుబడి ఎంత ఇద్దో ఏమీ అంచనాలు లేవు. గ్రావిటీ ఉందా లేదా, ఎంత ఎత్తు మీద కడుతున్నాం ప్రాజెక్టు, ఎన్ని లిఫ్ట్లు పెట్టాల్సి వస్తుంది, ఏం లేదు. బ్రాండ్ నిన్న చెప్తుండు, ఇది నేను చెప్పలే, కేటీఆర్ గారే చెప్పిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అని చెప్తుండు నిన్న ప్రెస్ మీట్లో. మీరు బ్రాండ్లు చేసుకోనికే, మీరు మీ చరిత్రను తిరగరాసుకోనికే మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిరా. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మీరు బ్రాండింగ్ చేసుకుంటారా? బ్రాండ్ కావాలంటే ఎల్వీ షర్టో ఎల్వీ షూజో కొనుక్కొని పోతే ప్యారిస్కి పోయో ఎన్నో పోయి కొనుక్కొచ్చుకుంటే బ్రాండ్ అవుతావు. నువ్వే బ్రాండ్ కావాలనుకోవడం, ఈ కాళేశ్వరం కట్టుడు అనేది ఎంత పెద్ద పొరపాటు. ఇవాళ ఏమంటాడు, అదే బ్రాండ్ అంటున్నావు కదా, మరి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 5 లక్షల ఎకరాలకు నీళ్లు పారేది. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు తెలుసా అండి? ఎందుకంటే బ్రాండ్. ఎవరు బ్రాండ్? కేసీఆర్ బ్రాండ్. మా కుటుంబం బ్రాండ్, కేసీఆర్ తర్వాత కేటీఆర్ బ్రాండ్, లేకపోతే హరీష్ రావు బ్రాండ్, కల్వకుంట్ల ఫ్యామిలీ బ్రాండ్. ఈ బ్రాండ్ కోసమే 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు, కట్టెడు అబద్ధాలు, పిట్టల దొర పిట్ట కథలు, ఇన్ని చెప్పి మళ్ళీ నిన్న వచ్చిండు. నిన్న మళ్ళీ మొదటికి అందుకుండు, నిన్న కొద్దిగా ఛార్జింగ్ వేయండు కొద్దిగా చాలా రోజుల తర్వాత. ఇక వచ్చిన, ఇక చూస్తా, ఇక చేస్తా, ఇక లేస్తుంది వస్తుంది అంటుండే. ఏందో ఆయన, ఏందా వచ్చేది? మొత్తం సచ్చేదాకా దీన్ని చంపిపోతుంది తెలంగాణ 8 లక్షల కోట్లు అప్పు చేసి. ఇక నువ్వు వచ్చేదేంది, అది లేచేదేంది, నీ ఏమట్టు వచ్చేదేంది? ఇక నువ్వు లేచినావు కదా, నీకు 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 నిన్నమన్న ఆరోగ్యమైన కుదుట పడ్డట్టుంది. ఇక నీకు 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 మూమెంట్ రాగానే అందరికి మూమెంట్ రావాలని నువ్వు వచ్చాడు చౌరస్తాల జీవన్ రెడ్డి గారిని ఛార్జింగ్ చేద్దామని వచ్చినావు. ఇక పోతే హరీష్ రావు గారు ఇప్పటికే 2.5 విలువైన సమయాన్ని వేస్ట్ చేసినామంట. అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం పట్టించుకోకుండా మళ్ళీ నీళ్లు నింపి మళ్ళీ అదే కొట్టుకుపోయేటట్టు చేసి ఆగం చేయాలన్నా హరీష్ రావు గారు? నీ ఉద్దేశం ఏంది? మేము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులట ఇల్లు. మీరు ఎంత రాటుదేలిరో మాకు బాగా తెలుసు నాయన. మనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, అగ్గిపెట్టి అని. మనం ఎంత రాటుదేలిన ఉద్యమకారులం, ఉద్యమ సమయంలో మన యాక్షన్ ఏందో, మన రియాక్షన్స్ ఏందో. మీరు రాటుదేలిన దోపిడీదారులు, దోచుకొని దాచుకున్నటువంటి తత్వం ఉన్న వాళ్ళు. మీరు 100% మీకు ఆ బ్రాండ్కు, కేసీఆర్ బ్రాండ్ అంటేనే ఈ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను కానీ ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని చెప్పే ప్రయత్నం చేసినా కానీ మీరు రోజుకు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకు? ప్రజల్ని తప్పుతో పట్టిద్దాం. మళ్ళీ చిన్నగా 2 ఏళ్ళు అయింది కదా, గాయం మాడిపోయి ఉంటుంది. ప్రజలకు ఏదైతే గాయం జరిగిందో 10 సంవత్సరాల్లో మానిపోయి ఉంటుంది. మళ్ళా మాయముచ్చట చెప్పి పట్టాలు ఎక్కిద్దాం అనుకుంటున్నట్టు ప్రజల్ని. మర్చిపోలే, ఇప్పటికీ ఈ ప్రాజెక్టు 2 ఏళ్ళు ఈ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూపాయలు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరం భూమికి కూడా నీళ్ళు అందకున్నా ఈ ప్రాజెక్టు చేసిన అప్పులు కూడా ఎట్లా చేసిరు అనుకుంటారు వీళ్ళు? కాళేశ్వరం పేరు మీద ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసి 12%గా వడ్డీలు తెచ్చిరు వీళ్ళు. ఎవరనే జాగిరా కట్టేది? అంటే నువ్వు నీ ఇంట్లోకి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు అప్పు తెచ్చినావు అంటే అది నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు జప్తు అయింది. నీ అధికారం పర్మనెంట్ కాదు. నువ్వు ఎప్పటికీ రాష్ట్రానికి నిజాం నవాబు కాదు. నీకు ఇచ్చిన కాల పరిధి 5 సంవత్సరాలు. వచ్చే 5 సంవత్సరాలు నువ్వు అధికారం ఉంటావో లేదో తెలియకుండా నువ్వు కార్పొరేషన్ పెట్టి, కార్పొరేషన్ ద్వారా 12%. నాకు తెలుసు చాలామంది ఏం చేస్తారో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తారు. నార్మల్గా కొంతమందికి లోన్లు రావు. ఎందుకు రావంటే ఆ క్రెడిట్ రేటింగ్ ఏదో బాగుండదు. అప్పుడు ఏం చేస్తారో ప్రైవేట్ వాడు వచ్చి ₹3 మిత్తి అంటే 36% కారు ఇప్పిస్తాడు నీకు. నువ్వు అయ్యాల కారు కొనాలన్న ఆనందంలో కొంటావు. తర్వాత కారు పోద్ది, తర్వాత మనకున్న ఇల్లు గుల్ల ఇద్ది. సేమ్ తెలంగాణ పరిస్థితి గట్లనే చేసిండు.
ఎక్కడి నుంచి అప్పు పుట్టకపోతే కార్పొరేషన్ తయారు చేసి దాని పేరు మీద 12 అంటే ఎక్కువ పర్సెంటేజ్, ఇప్పుడు యాక్చువల్ 2% 3%కి లోన్లు వస్తాయి ప్రభుత్వాలు తీసుకుంటప్పుడు. సంవత్సరానికి 2% 3%, నెలకు కాదు. ఏది వరల్డ్ బ్యాంకులు ఇస్తాయి, మనం ప్రగతి చెందుతున్నామంటే ఏదో స్కీమ్లు ఇస్తాయి, అవన్నీ లేవు. మనం పోయి ప్రధానమంత్రిని బట్లాడేంది, మనం పోయి వరల్డ్ బ్యాంక్, మనమే ఇంత రిచ్ స్టేటు అని దాచుకొని ఇట్లా కూడా దొబ్బిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రాజెక్ట్ కూడా ఎన్ని రోజులలో కట్టాలి, 2-3 ఏళ్లలో కట్టాలి. ఎందుకంటే మళ్ళీ బ్రాండ్ మనం ఉండము తర్వాత ఈ లోపే కట్టేయాలి, ఓపెనింగ్ నేను చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఈ దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. పోనీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిరు నాగార్జున సాగర్, మరి 2-3 కాళ్ళు అయితే కుంగలేదు కదా ఇప్పటిదాకా. ఎన్నేళ్ళైంది శ్రీశైలం కట్టేళ్ళైంది, నాగార్జున సాగర్ కట్టేళ్ళైంది, మరి ఎందుకు 2-3 సరే ప్రాజెక్ట్ 2-3 గుంగితే సరిపోయాయి కదా. సాగర్లో 22-23 గేట్లు ఉన్నట్టున్నాయి, ఓ 3-4 గేట్లు గుంగి 26 గేట్లు ఉన్నాయి, ఓ 3-4 గుంగలేదు ఎందుకు మరి? అలా కట్టిన వాళ్ళకి ఏమన్నా వేరే అప్పుడేమన్నా సిమెంట్ తోటి కట్టిరా, దేనితో కట్టిరు? మీరు దేనితో కట్టిరా, వాళ్ళు దేనితో కట్టిరు? అన్ని లెక్కలు ఎట్లా తేడా వచ్చినాయంటే గూగుల్ మ్యాప్లు చూసి నువ్వు ప్రాజెక్ట్ కట్టడం వల్లనే ఎక్కడ కట్టినావు, ఎందుకు కట్టినావు, కింద సాయిల్ ఏంది, దాంట్లో ఏం పరిణామాలు తీసుకోవాలి, ఎంత లోతుకు పైల్స్ చేయాలని చూడకుండానే. ఎందుకంటే నేనేం ఇంజనీర్ని కాదు నీ లెక్క, కాకపోతే నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, సామాన్యునికి అర్థమయ్యేటట్టు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం వచ్చి ఈరోజు వచ్చిన. నిన్న నేను పొద్దున క్లియర్గా చెప్పిన తీర్పు వచ్చినాక. ఇప్పుడు ఈ తీర్పును మొత్తం చదివిన ఏమొచ్చింది ఈ తీర్పులు అని. ఈ తీర్పులు ఏం రాలే, దీంతో సిబిఐ ఎంక్వైరీ ఆపమని రాలే. ఈ తీర్పును ఏ ఎంక్వైరీ చేయొద్దని రాయాలి. ఇక నుంచి మీరు క్లీన్ చిట్టు, కాళేశ్వరం తెరువు, మీరు ఎవరు పోవద్దు, కాళేశ్వరం మంచిగా గట్టినా కూలిపోయినా మంచిగా ఉన్నా వీళ్ళని ఏం ముట్టుకోవద్దని తీర్పు చెప్పలే. కేవలం ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, వాళ్ళకి నోటీసులు సరిగ్గా అందలేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని మీరు వాళ్ళు ఇప్పుడున్నటువంటి నివేదిక మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా టెంపరీ రిలీఫ్ ఇచ్చిర్రు. ఇంత మాత్రాన ఇప్పుడు ప్రభుత్వం వదిలేస్తుందని కాదు, ఈ ప్రభుత్వానికి చేత కాదని కాదు. డెఫినెట్గా బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నా, ఇవాళ చూస్తున్నా వాళ్ళు మొత్తం ముగ్గురు వచ్చిర్రు. ఎవరు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ బీజేపీకి కూడా రేపు పొద్దున ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటే బండి సంజయో, కిషన్ రెడ్డో, రఘునందన్ రావో, లేకపోతే ఆయన పేరేంది ఇంకొక ఆయన ధర్మపురి అరవిందమో, ఈ ఆనందమో ఆ ఆనందమో, ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఏదైనా కావాలంటే కన్స్ట్రక్టివ్ లీడర్ కాండి. ఊకే మీరు వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళేమో మీ ఇద్దరు ఒకటి, ఈ ఇద్దరు పంచాయతీలు బంద్ చేసి ఫస్ట్ ఆ సిబిఐని పట్టుకొని వచ్చి వాస్తవాలు నిగ్గు తెలుసండి. 10 ఏళ్లలో మీరు ఎట్టాగు చేయలేదు, అదే 10 ఏళ్ళు చేస్తే ఈ కాళేశ్వరం ఉండకపోవు, ఈ దరిద్రమే ఉండకపోవు. మనకు అయ్యాలని ఆపితే అయ్యాలనే ఇన్ని కోట్ల రూపాయలు 12%కి లోన్లు తెస్తున్నారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టుంటే ఆమె ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఏమవుతుంది, రాష్ట్రాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారని తెలుసుంటే అప్పుడే ఈ దొంగతనం ఆగిపోయేది. అప్పుడు చేయకపోతే ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చినాం, పోయిన సంవత్సరం ఇచ్చినాం ఆగస్టులో, మళ్ళా ఏప్రిల్ ఇచ్చినాం మొన్న. దేనికి ఆగుతురు మీరు? మీరే అంటారు కదా, మీకు చేత కావట్లేదు, మాకు ఈరి మేము 24 గంటలలో సినిమా చూపిస్తామన్నారు. ఇత్తిమి ఏమే బండి సంజయ్ గారు మీదే కదా మంత్రిత్వ శాఖ, మళ్ళీ ఏదో ఆయన నిన్నేదో ఎవరి గురించో రాసుడు, ఆయన స్టేజ్ ఎక్కిందంట, ఈయనకు నచ్చలేదట, ఆ స్టేజ్ ఎట్లా ఎక్కుతాడని అవన్నీ పక్కన పెట్టు. నీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సిబిఐని ఇమీడియట్గా రేపో ఎల్లుండో తీసుకొచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయించవా? ఇవన్నీ ఎందుకు? ఎన్డీఏసీ ఎందుకు, రాష్ట్ర విజిలెన్స్లు ఎందుకు? ఇవన్నీ పక్కన పెడదాం. పీసీ ఘోష్ కమిషన్, ఈ మూడింటిని పక్కన పెడదాం. సిబిఐని వచ్చి ప్రాథమిక చర్య నుంచి మొదలు పెట్టమని, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు డిజైన్లు గీసిర్రు, ఈ డిజైన్లు ఎట్లా తప్పిదాలైనాయి, ఇట్లా వడ్డీలకు తెచ్చిర్రు, ఇవన్నీ తీయండి బయటికి. కాబట్టి నిందల ఈ డ్రామాలు బంద్ చేయమని కోరుకుంటున్నాం. ఇటు బావబామ్మడులేమో తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టియొద్దు. ఇక బీజేపీ నాయకులు ఎట్లా పవర్ ఉంది కదా, ఇంతకుముందేమో మీరు పవర్ని యూజ్ చేసి ఉంటే మేమెందుకు వస్తాం అధికారం? మీరు కూడా అధికారంలోకి రానికి అవకాశం ఉంటుండే కదా, ప్రజలు మిమ్మల్ని నమ్మితే. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకయ్యిండు? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకో, ఎందుకయ్యిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? కేసీఆర్ ధీటుగా రేపు పొద్దున ఆల్టర్నేట్ ఆప్షన్గా మనకు మంచి చేశాడన్న నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. మరి ఎందుకు బండి సంజయ్కో కిషన్ రెడ్డిని ఎందుకు చూడలేదు ఆల్టర్నేట్ చెప్పు? ఎందుకంటే వాళ్ళు స్టాండే రాంగ్ స్టాండ్. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజు ఆలోచించుంటే ప్రజలు వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు. ఈ రాష్ట్రంలో వాళ్ళను
పట్టించుకునే పరిస్థితే లేదు అసెంబ్లీ పోల్స్లలో. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికల్లా ఏమైందో మనకు తెలుసుగా రామాయణం. కేసీఆర్ గుడుసున ఎట్లు వచ్చినాయి, వీళ్ళకి ఎట్లు వచ్చినాయో. కాబట్టి కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల మీద ఈ ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులను విడిచిపెట్టేదే లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును మేము శిరసా వహిస్తూ, తీర్పుకు మర్యాద ఇస్తూ, ఆ తీర్పులో ఏమున్న అంశాలను మా నిపుణులు దానికి కమిటీ, ఆ పీసీ ఘోష్ కమిటీలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ని పరిశీలిస్తుర్రు. దాని మీద ఫర్దర్గా అదే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఎంక్వైరీలు జరిగినాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళది ఉంది రిపోర్టు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళది ఉన్నది. ఇవన్నిటిని పరిగణన తీసుకొని డెఫినెట్గా ఈ యొక్క సంబరాల రాంబాబులను లోపలేస్తాం.